కూకట్పల్లిలో చైనా మాంజా తగిలి బాలిక మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం కారణంగా ఈ మరణం చోటు చేసుకుందంటూ BNS 106 సబ్సెక్షన్ 1 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ కేసు ఫైల్ చేశారు. ఈ మాంజా కలిగిన పతంగిని ఎవరు ఎగిరేశారనేది గుర్తించడం కష్టమని పోలీసులు అంటున్నారు. పతంగుల పండుగ ముగిసినా చైనా మాంజా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. నిన్న తండ్రితో కలిసి బైక్పై వెళుతోన్న సమయంలో గాలిలో వేలాడుతోన్న చైనా మాంజా ఒక్కసారిగా చిన్నారి నిష్విక మెడకు చుట్టుకుంది. పాప బిగ్గరగా కేకలు వేయడంతో తండ్రి వెంటనే బైక్ ఆపి చూసేసరికి చిన్నారి గొంతు నుంచి తీవ్రంగా రక్తస్రావం అవుతోంది. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే పాప మరణించినట్లు వైద్యులు తెలిపారు. కళ్ల ముందే తన కూతురు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. 5 ఏళ్ల నిష్విక మృతి చెందడంపై డీసీపీ వృత్తిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాంజా ఎవరు వాడారు అన్నది గుర్తించడం సవాలుగా ఉన్నప్పటికీ సాంకేతికంగా ఆధారాలతో ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపారు. మాంజాను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్కు పంపించామన్నారు. చైనా మాంజాతో చిన్నారి చనిపోయినట్లు కోర్టులో నిరూపిస్తామని తెలిపారు. నగరంలో నిషేధం ఉన్నప్పటికీ చైనా మాంజా విక్రయాలు రహస్యంగా కొనసాగుతుండటంపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఎవరైనా చైనా మాంజాను విక్రయించినా లేదా వినియోగించినా కఠిన చర్యలు తప్పవని డీసీపీ రీతిరాజ్ హెచ్చరించారు. అమాయక ప్రాణాలను బలి తీసుకుంటోన్న ఇలాంటి ప్రమాదకరమైన దారాలను ప్రజలు వాడొద్దని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫర్దర్గా ఏం చేయాలి, ఇప్పుడు GHMCతో పాటు కలిసి ఒక కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్ లాగా మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాము. స్పెషలీ గాంజా చైనీస్ మాంజా గురించి అవేర్నెస్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా మన సంక్రాంతి ముందు మేము చాలా పెట్టాము. కానీ ఇప్పుడు సంక్రాంతి అయిన తర్వాత చాలా మాంజా మీరు చూస్తాడు రోడ్ చుట్టూ పక్కన, ఇది పోల్స్ పైన, ట్రీస్ పైన. ఇది అన్నీ ఒక ఇనిషియేటివ్ లాగా అన్ని కమ్యూనిటీ లీడర్స్కి వాళ్ళతో కలిసి మేము ప్రోగ్రామ్ చేస్తాము. ఇది అవేర్నెస్ కూడా అవుతుంది. తర్వాత స్పెషలీ టూ వీలర్స్ ఎవరు వాడతాడు వాళ్ళకి కూడా ఇంకా అవేర్నెస్ ఎలా పెంచాలి అది కూడా మేము GHMCతో కలిపి వాళ్ళు ఒఫీషియల్స్, వాళ్ళు వర్కర్స్తో పాటు మన గ్రౌండ్ ఆఫీసర్స్ అన్నిటి కలిసి మేము ఒక